ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొప్పోలు బైపాస్ రోడ్డులో పంచర్బడి రోడ్డు మీద ఆగి ఉన్న లారీని వెనక నుంచి కోడిగుడ్డలతో వెళ్తున్న లారీ ఢీకొంది. లారీలో ఉన్న ముగ్గురు స్పాట్లో చనిపోయారు. లారీ వెనక ఆగి ఉన్న కారును వెనక నుంచి మరి ఒక లారీ ఢీకొంది. కారులో ఉన్న 6గురిలో 2 మృతి చెందారు. వీరు గుంటూరుకు చెందిన వారిగా గుర్తించారు. లారీలో మృతి చెందిన ముగ్గురు నెల్లూరుకు చెందిన వారిగా తెలియచేశారు. సంఘటనా స్థలానికి ఎస్పీ దామోదర్ మరియు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆర్టీఓ చేరుకొని హుటాహుటిన గాయపడిన వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కి తరలించారు. మృతి చెందిన వారిని రిమ్స్ కు తరలించి భారీగా ఉన్న ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. लेते बंड लाल उधर देती हुआ ఈరోజు మార్నింగ్ అరౌండ్ 4:50 ప్రాంతంలో ఈ ఒంగోలు బైపాస్లో, ఇది ఈస్ట్ బైపాస్, ఇది అలాగే సౌత్ వైపు సంఘమిత్ర హాస్పిటల్ వైపు ఒక యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇందులో ఫస్ట్ 4:50 అరౌండ్ ఆ ప్రాంతంలో ఒక లారీకి ఆ టైర్ పంచర్ అవ్వడం వల్ల అతను సైడ్కి నిలబడి పంచర్ వేసుకుంటున్నారు. సో వెనక నుంచి వచ్చినటువంటి లారీ కోడిగుడ్లు క్యారీ చేస్తుంది, నెల్లూరుకి సంబంధించిన వెహికల్. అది బ్యాక్ నుంచి హిట్ చేశారు. హిట్ చేయడంతో డ్రైవరు, 2 క్లీనర్స్ అంతా కూడా ముగ్గురు మొత్తం స్పాట్లో చనిపోయారు. అలాగే కొంత దూరము ఈ ఒక 1-2 మినిట్స్ తర్వాత ఇంకొక వెహికల్ వస్తుంది బ్యాక్ సైడ్. ఈ కోడిగుడ్ల లారీని కూడా వాళ్ళని లారీని బ్యాక్ సైడ్ ఇంకొక లారీ వచ్చి గుద్దడం జరిగింది. దాంట్లో 4 ట్రావెల్ చేస్తున్నారు. ఒక అతనికి సీరియస్ ఇంజరీస్ అయ్యాయి, మిగతా ముగ్గురికి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళని కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 1/2 కిలోమీటర్ ట్రాఫిక్ అంతా జామ్ అయింది. జామ్ అయినటువంటి దగ్గర ఒక కారు, ట్రాక్టర్ ఆగున్నాయి. ఇటుకరాళ్ళు తీసుకెళ్తున్నటువంటి ట్రాక్టర్, దాన్ని ఇంకొక లారీ ఇచ్చేయడంతో బట్ ఎవరికి ఇంజరీస్ లేవు.
అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 300 మీటర్స్ ఈ ప్లేస్ ఎక్కడ ఉన్నాం మనం, ఇక్కడ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ కారు ఒకటి ఆగుంది ఇక్కడ. బ్యాక్ సైడ్ నుంచి ఈ లారీ ఇతను చాలా నెగ్లిజెన్స్ గా రావడం వల్ల ఆ కార్ని గుద్దడంతో ముందర ఉన్నటువంటి ఆగున్నటువంటి లారీకి ఈ వెనక నుంచి గుద్దడం వల్ల ఆ కారు నుజ్జు అయిపోయి దాంట్లో స్పాట్లో ఒకరిద్దరు చనిపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. సో దాంట్లో 6 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ 3-4 సంఘమిత్ర హాస్పిటల్లో జాయిన్ చేసాం. అక్కడ వాళ్ళని జీజీహెచ్లో జాయిన్ చేసాం. సో రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అంతా అయింది, అంతా క్లియర్ చేసాం. సో ఆర్టీఓ డిపార్ట్మెంటు అలాగే ఎన్హెచ్ఐ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ అన్ని క్లియర్ చేసి ట్రాఫిక్, అలాగే ఈ రోడ్ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి అన్నీ కూడా ఆల్రెడీ స్టడీ చేసాం. హై స్పీడ్ ఇది హైవే, 100 feet రోడ్ ఇది. సో ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా ఎంత చేసినా కూడా నెగ్లిజెన్స్ అనేది క్లియర్గా కనపడుతుంది. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 o'clock ఇన్సిడెంట్ జరిగింది. థ్యాంక్ యూ.